జై యాదవ్, జై బీసీ. ఒట్టి జానయ్య యాదవ్ గారి మీద అక్రమ కేసులు పెట్టినందువల్ల ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైన మా యాదవ మిత్రులందరూ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక అల్టిమేషన్ జారీ చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా ఉన్నారు. ఉన్న సందర్భంలో మీకు తెలీదా ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇట్లా వేల కోట్ల అక్రమం జరుగుతుందన్న విషయం మీ దృష్టిలో లేదా? మరి ఆ రోజేమో మీరు మిల్లర్ల కోసం, మిల్లర్లు అయ్యో బంద్ అయిపోతుంది, మిల్లర్లు ఉపాధి కోల్పోతారని మీరు హితబోత పలికారు. ఆ రోజు కోల్ట్రీ ఫార్మ్ తరహాలో, చిన్న పరిశ్రమ తరహాలో డిమాండ్ ఛార్జెస్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా మీరు అడిగారు. డిమాండ్ ఛార్జెస్ విధించాలి, ఏ రోజైతే పని దినాలు ఉంటాయో ఆ రోజు మాత్రమే ఛార్జెస్ వేయాలి, మిగతా రోజులలో 3-4 నెలలు మాత్రమే పని దినాలు ఉంటాయి, మిగతా రోజులలో రైస్ మిల్లులన్నీ మూచేయబడతాయి. మీరు ఇలా చేస్తే ఈ రైస్ మిల్లు మళ్ళీ ఎవరు నడపరు, రైస్ మిల్లు మూచేయబడతాయని చెప్పిన మీరు ఇలా సడన్ గా రైస్ మిల్లుల ఓనర్లు అందరూ దొంగలైపోయారు. దాంట్లో భాగంగా అది కూడా ఒట్టి జానయ్య మీద కేసు పెట్టిన తర్వాత, అక్రమ కేసులన్నీ విధించిన తర్వాత, దాన్ని సోదా చేసిన తర్వాత మీరు సడన్ గా నిన్న మొన్న వచ్చి సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి అయ్యో మరి అందరు యాదవుల మీదకి వెళ్తుందేమో, యాదవులు అందరూ ఐక్యం అవుతారేమో, మా అందరినీ తొక్కేస్తారేమోనని ఆ ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికిప్పుడు మీరు సిఎంఆర్ గురించి మొత్తం అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము, మాకు ప్రతి గింజ వస్తుంది, ప్రతి పైస వస్తుంది అని అన్నారు. క్రిమినల్ కేసులు ఎవరి మీద పెడతారు? రైస్ మిల్ ఓనర్ల మీద పెడతారు. రైస్ మిల్ ఓనర్ భార్య మీద, వాళ్ళ పిల్లల మీద పెట్టరు. కేవలం మీరు ఒట్టే జానేని మనోవేదనకి గురి చేయాలని, రాజకీయంగా పనికి రాకుండా చేయాలని ఆ ఒక్క దృష్టితోనే మీరు రెడ్లంతా ఏకమయ్యి మా జాతిని అందరూ తొక్కేయాలని మీరు ప్రయత్నం చేశారు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది దీంట్లో. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన గడిచిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఇలాంటి కేసులు పెట్టి ఆయన బిడ్డ పెళ్లి కూడా నోచుకోకుండా ఆయనని లోపలేసినందుకే ఈరోజు లెజెండరీ లీడర్ అయి ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి, మీ నాయకుడిని అడగాలి. మీరు ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ రేవంత్ రెడ్డి గారిని అడగాలి, అయ్యా మనం కేసులు పెడితే, మనం జైల్లో పెడితే వాళ్ళు ఏమవుతారని అడిగితే ముఖ్యమంత్రి అవుతాడని చెప్తాడు. ఏమవుతాడు? మంత్రి అవుతాడు, మా జాతి ముఖ్యమంత్రి కూడా అవుతుందని ఏకకంఠంతో మేము వాదిస్తున్నాం. ఒట్టి జానయ్య పైన మీకు ఏదైనా చర్య తీసుకోవాలనుకుంటే మీరు చట్టపరమైన చర్యలు ఏవైనా తీసుకోండి, కానీ వాళ్ళ భార్య పైన కానీ వాళ్ళ బిడ్డల పైన పెట్టిన అక్రమ కేసులు వెంటనే తీసేయాలని మరొకసారి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లే, అల్టిమేషనే జారీ చేస్తున్నాం. పోలీస్ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా మీరందరూ కూడా చట్టంకి అనుగుణంగా పనిచేయాలని, నాయకులకు అనుగుణంగా పనిచేయకూడదని మరొకసారి తెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పాదే యాదవుల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు చెప్పాడు. నేను కూడా అనుకుంటున్నాను ప్రేమ ఉన్నదని. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, యాదవుల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఒటేజా అనే ఫ్యామిలీ పైన జరుగుతున్న అరాచకాన్ని ఖచ్చితంగా మీరు ఖండించి వాటిపైన వెరిఫై చేసి వాటిపైన ఒక కమిషన్ వేస్తారో, లేకపోతే రైస్ మిల్లర్లందరిపైన ఒక కమిషన్ వేస్తారో, మీరేం చేస్తారో మీ పాలనలో ఉన్నారు కాబట్టి మీరు అది చేయమని కోరుకుంటూ, అక్రమ కేసులు ఎవరి మీద పెట్టియద్దు, అక్రమంగా ఏ జాతిని అణచివేయాలని చూడొద్దు. ఎందుకంటే అణచివేస్తే ఎంత పైకి వస్తారో మీకు మాత్రమే ఎక్కువ తెలుసు. మీకు మాత్రమే ఎక్కువ తెలుసు. అణచివేస్తే ఎంత పైకి వస్తారన్నది కేవలం మన ముఖ్యమంత్రి వారికి ఎక్కువ తెలుసు. కాబట్టి మీరు ఎవరిని అణచివేసే ప్రయత్నం చేయొద్దని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఖచ్చితంగా బీసీల పట్ల, యాదవుల పట్ల మీరు ఖచ్చితంగా సానుకూలంగా ఉంటేనే రేపు రాబోయే 3 కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మీరే విజయం సాధిస్తారని, లేకపోతే మీకు డిపాజిట్లు కూడా రావని నేను మళ్ళీ మా జాతి తరపు నుంచి నేను మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా జాతిని కానీ, వీలైతే ఇప్పటిదాకా మంత్రి పదవి లేకుండా ఏ రోజు లేదు, అలాగే మంత్రి పదవి కూడా మా జాతిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఐలన్న గారు అయితేనేమి, లేకపోతే మొన్ననే గెలిచిన నవీన్ గారు అయితేనేమి, వీళ్ళు ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి కూడా ఇవ్వాలని మా జాతి ఖచ్చితంగా ఈరోజు కోరుకుంటుంది. ఖచ్చితంగా మీరు దీని మీద ఖచ్చితంగా మీరు సమీక్ష చేస్తారో తెలియజేసుకుంటారు. మా జాతి చాలా పెద్దది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా మమ్మల్ని గౌరవించాలి. మీతో మాకు పనులున్నట్టు మీరు ఒకే ధోరణిలో మేము రెడ్డిలము, మేము మాత్రమే పాలిస్తామని నిజం చెప్పండి. మీ దగ్గర ఎంతమంది యాదవులు పనిచేస్తున్నారో చెప్పండి. మీ జెండాలు మోసేది యాదవులు, మీరు జెండాలు మోసేది బీసీలు, మీ కార్లు నడిపేది బీసీలు.
మీరు మాత్రం నాయకులు అవ్వాలంటే మా సహకారం లేదే మీరు నాయకులు అవ్వరని మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన జాతి బిడ్డలకు కూడా చెప్తున్నాను. మన జాతిని ఎప్పుడైతే అణచివేస్తున్నారో, అణచివేసే ధోరణి ఉన్నప్పుడు మన బీసీ బిడ్డలు, మన జాతి బిడ్డలు అందరూ ఏకమయ్యి మీరు చేసే సహాయ నిరాకరణ ఖచ్చితంగా చెయ్యాలి. అందరికీ మీరు ఏ రెడ్ల దగ్గర ఎవరి దగ్గర అయితే జెండాలు మోస్తున్నారో ఆ జెండాలు మోయడం మానుకోండి. మనమందరం ఏకమవుదాం, మనమే ఎమ్మెల్యేలు అవుదాం, మనమే మినిస్టర్లు అవుదాం, మనమే ముఖ్యమంత్రి అవుదాం. జై యాదవ్, జై మాధవ్.